హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. శంబాలా ఈ వారం రిలీజ్ అయినటువంటి చాలా సినిమాల్లో శంబాలా మూవీ ఒకటి. ఆది సాయి కుమార్ గారి అబ్బాయి నటించినటువంటి శంబాలా మూవీ. ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే సినిమా విషయానికి వస్తే, ఇప్పటి కాలంలో అతిపెద్ద బడ్జెట్లతోటి సినిమా తీసేటటువంటి ఈ కాలంలో చాలా తక్కువ బడ్జెట్ తోటి ఒక సింపుల్ టెంప్లెట్, పాత టెంప్లెట్ ని కొత్త విధంగా డీల్ చేసిన సినిమాయే ఈ శంబాలా అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో స్టార్టింగ్ ఆఫ్ ద మూవీ మనకి 10 minutes ఆఫ్ ద మూవీ, 5 minutes ఆఫ్ ద మూవీలోనే మనకి మెయిన్ దీని రీజన్ ఏంటి, స్టోరీ దేని బేస్ మీద నడబోతుంది అనేది అయితే మనకి అక్కడ క్లియర్ గా చెప్పారు. కాకపోతే దానికి సంబంధించినటువంటి పజిల్ ఏదో ఉంటుందో ఆ పజిల్ లాస్ట్ వరకు కూడా వీళ్ళు తీసుకెళ్ళినటువంటి విధానం బాగుంది. ఇంటర్వెల్ పెద్దగా మనం ఓవర్ ఎగ్జైట్ అయ్యేటటువంటి సీన్ అయితే ఏం లేనప్పటికీ కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక డీసెంట్, ఒక సైన్స్ కి సంబంధించిన కుర్రాడు, ఒక మూఢనమ్మకాల్లో ఉన్నటువంటి ఒక విలేజ్, దీన్ని ఈ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి కాన్ఫ్లిక్టే మెయిన్ గా స్టోరీలో రన్ అవుతా ఉంటది. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే ఒక ఆసక్తిని అయితే మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా చూపించడం జరిగింది. ఇక సెకండ్ హాఫ్ కి వెళ్ళేసరికి ఈ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఒక మూఢనమ్మకాన్ని ఇటువంటి వాటిని నమ్మని అతను సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి వాటిని నమ్మడం మొదలు పెట్టడం, అక్కడ ఎలా నమ్మాడు, అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి, ఆ ఊరికి వచ్చినటువంటి సమస్య ఏంటి, వీటిని ఎలా పజిల్ని ఎలా ఓపెన్ చేశాడు అనేదాన్నే ఈ స్టోరీ కింద అయితే తీసుకురావడం జరిగింది. మెయిన్ గా చెప్పాలంటే మైథలాజికల్ హర్రర్ కమ్ థ్రిల్లర్ మూవీ అని అయితే దీన్ని మనం పరిగణించవచ్చు. సో సెకండ్ హాఫ్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ కి వచ్చేసరికి ఆది చాలా బాగా చేశాడని చెప్పాలి. మెయిన్ వచ్చేసి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక పాజిటివ్ టాక్ రావడానికి కారణం మెయిన్ స్టోరీ టెంప్లెట్ పాత్ అయినప్పటికీ కూడా డైరెక్టర్ తీసుకున్నటువంటి విధానం, డీల్ చేసినటువంటి విధానం, స్క్రీన్ ప్లే, ఇవన్నీ కూడా చాలా బాగా కుదిరినాయి అనే చెప్పాలి. సో ఇప్పుడు మనం పెద్ద పెద్ద సినిమాలు చూస్తున్నాం, కంటెంట్ పాతదే, కాకపోతే దానికి హైలైట్ యాడ్ చేస్తున్నారు. హైలైట్స్ యాడ్ చేసేసరికి ఆ ఉన్న హైలైట్స్ కి స్టోరీ సరిపోవట్లేదు. ఈ విధంగా జరుగుతుంది. ఈ సినిమా శంబాలా సినిమాకి వచ్చేసరికి ఒక సింపుల్ టెంప్లెట్ ని తీసుకున్నప్పటికీ కూడా డీల్ చేసిన విధానం చాలా బాగుంది. హర్రర్ మూవీ అయినప్పటికీ కూడా పెద్దగా విపరీతమైన గ్రాఫిక్స్ కానీ, విపరీతమైన సెట్స్ కానీ ఎక్కడ మనకు కనిపించం. కేవలం స్టోరీని డీల్ చేసిన విధానమే మనం ఒక స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారని చెప్పాలి. పెద్దగా ఆర్టిస్టులు కూడా మనకు కనపడతారు, లిమిటెడ్ ఆర్టిస్టులు. ఒక అరగంటలో ఎంతమంది ఆర్టిస్టులు కనపడతారో వాళ్ళనే లాస్ట్ వరకు కూడా వీళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. పెద్ద పెద్ద లొకేషన్స్ కానీ, పెద్ద పెద్ద సెట్లు కానీ మనకి ఎక్కడ కనిపించవు. చాలా నీట్ గా ఉంది సినిమా వరకు. ఒక మంచి సినిమా, ఒక ఫీల్ గుడ్ సినిమా. అయితే ఇటువంటి సినిమాలు మనం రిపీటెడ్ గా చూడడానికి ఉండదు. కాకపోతే ఖచ్చితంగా ఒక్కసారి మాత్రం థియేటర్లో అయితే చూడాలి. అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా బాగుందని చెప్పాలి. చాలా టెర్ఫిక్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. స్టోరీకి తగ్గట్టుగా ఎక్కడ అరుపులు కేకలు ఇటువంటివి కాకుండా ఏదో ఒక సింపుల్ డీసెంట్ గా అనిపించినప్పటికీ కూడా మనకి ఒక హర్రర్ ఫీల్ అయితే కనిపిస్తుంది. ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సీన్స్ లాగా అయితే కనిపిస్తా ఉంటాయి. ఓవరాల్ గా హీరోయిన్ పెద్ద క్యారెక్టర్ ఏమి ఉండదు. హీరోయిన్ అని చెప్పడానికి కూడా మనం ఆవిడకి ఇచ్చినటువంటి క్యారెక్టర్ ఆవిడ హీరోయిన్ అని అనడానికి ఉండదు. ఎందుకంటే హీరోకి పక్కన ఉంటేనే హీరోయిన్ అట. సో ఆవిడ హీరోయిన్ క్యారెక్టర్ కూడా కాదు ఆవిడది. ఒక క్యారెక్టర్ అయితే స్టోరీలో వాళ్ళు ఇన్వాల్వ్ చేశారు. ఒక అమ్మాయిని తీసుకొచ్చి అందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇకపోతే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా బాగానే చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగుంది. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ గా ఒక వీకెండ్ కి కావాల్సినటువంటి ఎటువంటి సినిమా కావాలో పిల్లలతోటి కూడా కలిసి చూడొచ్చు ఈ సినిమాని. ఒక మంచి హర్రర్ కమ్ థ్రిల్లర్ మైథలాజికల్ మూవీ అని అయితే చెప్పొచ్చు. ఆది కెరియర్ లో ఒక బెస్ట్ మూవీ కింద మనం దీన్ని తీసుకోవచ్చు. ఫైట్స్ అన్ని కూడా బాగున్నాయి. ఓవరాల్ గా ఒక మంచి వీకెండ్ మూవీ అయితే శంబాలా మూవీగా నిలిచిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది శంబాలా మూవీకి సంబంధించినటువంటి రివ్యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.